కారం ఏంటి ఇంత ఎర్రగా ఉంది? మీరేమైనా ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారా? అని మీకు డౌట్ రావచ్చు. అస్సలు కాదండి. అసలు అలా అయితే చెయ్యమనమాట. ఈ ఇయర్ పండించినటువంటి మిర్చినైతే తీసుకొచ్చి మంచిగా ఎండబెట్టి గ్రైండ్ చేస్తాం కాబట్టే మనకి అంత ఫ్రెష్‌గా కలర్ అయితే వస్తుంది. మనము లాస్ట్ ఇయర్ అంతకుముందు పాత కాయలు అట్లా వాడామంటే గనక కొంచెం కలరు మారుతుందనమాట షేడ్. ఫ్రెష్‌గా ఈ సంవత్సరం పట్టించిన కాయలైతే గనక మంచిగా రెడ్‌గా వస్తుంది. మన దగ్గర కూర కారము అండ్ గొడ్డు కారం అయితే అవైలబుల్‌గా ఉంది. గొడ్డు కారం అంటే జస్ట్ ప్లెయిన్ కారం అనమాట. అంత స్పైసీ కూడా ఉండదు. జస్ట్ మీడియం స్పైసీ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే మిర్చీల్లో ఉంటుందనమాట. మీకు ఆ అపోహ అయితే అవసరం లేదు. చాలా ఘాటుగా ఉంటుందేమో, తినలేమేమో అని అవసరం లేదనమాట. తేజకాయలు యూజ్ చేస్తే మనకి బాగా మంటొస్తుందనమాట. ఇదైతే మీడియం స్పైసే ఉంటుంది. హ్యాపీగా అందరైతే తినొచ్చు. అండ్ మేము కస్టమైజేషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఎవరికైనా కావాలి అంటే కొంచెం స్పైసీగా కావాలన్నా, స్పైస్ తక్కువ కావాలన్నా ఇట్లా అయితే కస్టమైజ్ చేసైతే ఇస్తాము. కాయల్ని మంచిగా డ్రై చేసి, తొడిమలు తీసేసి అండ్ ఇలా మధ్యలో వేస్ట్ కాయలు కూడా వస్తాయి. వాటిని కూడా తీసేసి మంచిగా అయితే గ్రైండ్ చేసి, ప్యాక్ చేసి హైజీన్‌గా మీ వరకైతే పంపించడం జరుగుతుంది. మీకెవరికైనా కావాలి అంటే పైనున్న నంబర్‌కైతే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది కదా! ఆ నంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు.